ఆపరేషన్ కగర్ పేరిట కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న నరమేధాన్ని సిపిఐ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ హత్యాకాండలో మావోయిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీలు దాదాపు 400 మంది ఈ సంవత్సరమే చనిపోయారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకత్వాన కేంద్రంలో మోడీ మావోయిస్టు పార్టీ నాయకులను, కార్యకర్తలను భౌతికంగా నిర్మూలించే కార్యక్రమాన్ని చేపట్టింది అని తక్షణమే మోడీ ప్రభుత్వం సిపిఐ పార్టీతో బేషరతుగా శాంతి చర్చలను జరపాలి అని, ఆపరేషన్ కగార్ను ఆపి కాల్పులు విరమణను ప్రభుత్వం ప్రకటించాలి అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ డిమాండ్ చేశారు. పునరుద్ఘాటం జరిగింది అని మావోయిస్ట్ ఈ ధర్నాలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శి బంకల మాధవరావుతో ప్రజాకళా మండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి కొర్రాయి నీలకంఠం, పౌర హక్కుల సంఘం జిల్లా నాయకులు లక్ష్మణరావు, పలు ప్రజా సంఘాల నాయకులు, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా నాయకులు గొలకల బాలకృష్ణ, వంకల పాపయ్య, మామిడి భీమారావు, రాపక మాధవరావు, జడ్జే అప్పయ్య, పిఓడబ్ల్యూ జిల్లా అధికారులు, అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, కార్యదర్శి పోతనపల్లి కుసుమ తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లలను చూడకుండా 140 మందిని హత్య చేయడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అనేది పాలకుల ద్వారా మీరు గ్రహించండి. ఎందుకు చెప్తున్నామంటే, మీరు ఎవరిపై యుద్ధం చేస్తున్నారు? మీరు యుద్ధం ఎవరి కోసం చేస్తున్నారు? ఇతర దేశాలతో, పాకిస్తాన్తో చేస్తున్నారా? భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ మహిళల పైన, ఆదివాసీ మనుషుల పైన యుద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి మా ప్రగతిశీల మహిళా సంఘం తరఫున చెప్తున్నాం, మీరు మహిళలకు రక్షణ చేస్తున్నారా? ఆదివాసీలు, దళిత బిడ్డలని అనాథలు చేసుకుని హింసించి నిజంగా ఆపరేషన్ కగారుతో హత్యలు చేస్తున్నారా? మీరు హత్య రాజకీయాలతో మీ యుద్ధాన్ని ఆపలేము. మీ యుద్ధాన్ని ఆపాల్సిందే. హత్య రాజకీయాలతో రాజకీయాలు చేయకండి. ప్రజల సమస్యలను, ప్రజల మౌలిక వసతులను, ప్రజలకు కావాల్సినటువంటి వనరులను ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దాని దిశగా ప్రయత్నం చేయాలే తప్ప కగార్ల పేరుతో, అంతిమ యుద్ధాల పేరుతో మీరు ఏం చేయలేరు. ఆనాటి జలగం వెంకటరావు నుండి ఈ రాడి మోడీ షా వరకు మీరు ఏం చేయలేరు. సమస్యలు పరిష్కరిస్తే ఉద్యమం. ఈరోజు కరిగుట్ల దగ్గర జరిగినటువంటి మాకేం జరుగుతుంది? ఆ మారణ హోమానికి దుర్మార్గంగా ఎట్లా సాగిస్తున్నారు? 100 మందిని, వేల మంది పోలీస్ సైన్యం వచ్చి మోహరించి, వేలాది మంది పోలీస్ సైన్యం మోహరించి వాళ్ళని ఎలా రక్తప్టేరులో ఉంచుతుంది? ఎంతమందిని చంపుతుంది? ఎంతమందిని ఆదివాసీల్ని పొట్టబెట్టుకుంది? ఇవన్నీ కొంచెం దాని మీద పెద్ద ఎత్తున ప్రజాస్వామికవాదులు, మేధావులు, అలాగే వామపక్ష పార్టీలు పిలుపు ఇచ్చి ఆ అన్ని పార్టీలతో కలిపి ఈవేళ ఈ కార్యక్రమాన్ని వెంటనే శాంతి చర్చలు చేయాలి. శాంతి చర్చలు చేసి యుద్ధం ముందు ఆపాలి. మీరు ఏ యుద్ధం అయితే అంటున్నారో ఆ యుద్ధాన్ని ముందు ఆపాలి. ఆపకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తే ఖచ్చితమైనటువంటి రాజకీయ ప్రతిఘటన రేపు మీకు రాబోతుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాను ఈ బీజేపీ ప్రభుత్వానికి. కనుక ఇప్పుడు ఈ సందర్భంలో పురస్కరించుకొని కామ్రేడ్ వేణు, సిపిఐ నాయకులు వేణు మాట్లాడవలసింది.